షిరిడీ సాయిబాబా మహత్యం ఒక చిన్న కథ. పూర్వం షిరిడీ అనే చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉన్నాడు. అతని పేరు భీమా. భీమా చాలా పేదవాడు. అతను రోజూ పనికి వెళ్లేవాడు. కాని అతని సంపాదన అతని కుటుంబాన్ని పోషించడానికి సరిపోలేదు. ఒకరోజు భీమా షిరిడీలోని ద్వారకామాయి మసీదు దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక ఫకీరు కూర్చుని ఉన్నాడు. ఆ ఫకీరును సాయిబాబా అని పిలిచేవారు. సాయిబాబా చాలా ప్రశాంతంగా తేజోవంతంగా ఉన్నారు. భీమా సాయిబాబా దగ్గరకు వెళ్లి తన బాధను తెలియజేశాడు. బాబా, నేను చాలా కష్టాల్లో ఉన్నాను. నా కుటుంబాన్ని పోషించడానికి నాకు డబ్బులు లేవు అని వేడుకున్నాడు. సాయిబాబా భీమాను చూసి నవ్వారు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది అని చెప్పారు. నీకు ఏ అవసరం ఉంటే నా దగ్గరకు రా అని చెప్పారు. భీమాకు సాయిబాబా మాటలపై నమ్మకం కలిగింది. అతను సాయిబాబాకు కృతజ్ఞతలు చెప్పి